ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. దాదాపు 200 సభలు 80 ఇంటర్వ్యూలతో సార్వత్రిక ప్రచారంలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన ప్రధాని ధ్యానముద్రలోకి వెళ్లేందుకు కన్యాకుమారి వచ్చారు. భగవతి అమ్మ ఆలయాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు ప్రధాని. प्रधानमंत्री नरेंद्र मोदी प्रधानमंत्री उसी स्थान पर ध्यान करेंगे जहां पर स्वामी विवेकानंद ने ध्यान किया था। प्रधानमंत्री अम्मन मंदिर में లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. 2.5 నెలలుగా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రిలాక్స్ అవుతున్నారు. ధ్యానముద్రలోకి వెళ్లబోతున్నారు. ప్రతి లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సమయానికి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే ట్రెండ్ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు ప్రధాని. కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానం చేయబోతున్నారు. కన్యాకుమారి చేరుకున్నారు ప్రధాని. ఇవాళ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు మెడిటేషన్ చేయనున్నారు మోదీ. దాదాపు 45 గంటల పాటు ధ్యాన మండపంలోనే గడపబోతున్నారు. భగవాన్ శివుని కోసం ఎదురుచూస్తూ పార్వతీదేవి ఒకే పాదంపై కన్యాకుమారిలో ధ్యానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ స్తూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో స్వామి వివేకానందుడి జీవితంలో కన్యాకుమారి రాక్ మెమోరియల్కు అంతటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి తన కర్తవ్యం బోధపడిందని చెబుతారు. భారతదేశ నిర్మాణం కోసం ఏం చెయ్యాలనేది అక్కడే ఆయన నిర్ణయించుకున్నారని అంటారు. అందుకే ఈసారి మెడిటేషన్ చేయడానికి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ను మోదీ ఎంపిక చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజులు కన్యాకుమారిలో ధ్యానం చేయడం ద్వారా దేశ సమైక్యతను చాటి చెప్పాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల టైంలో కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు ప్రధాని. 2014 ఎన్నికల సమయంలో శివాజీ ప్రతాప్గఢ్ను సందర్శించారు. ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు ప్రధాని. ప్రధాని మోదీ కన్యాకుమారి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అధికారులు భారీగా భద్రతను పెంచారు. 2000 మంది పోలీసులను మోహరించారు. కన్యాకుమారి ప్రాంతం మొత్తాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. प्रधानमंत्री नरेंद्र मोदी पूजा अर्चना करने पहुंचे।